హాయ్ గైస్ అస్సలాముఅలైకుం నేను అకాడమిక్ జాబ్ని సో మొత్తానికి వచ్చేసి ఈ బండి అయితే మనం స్టార్ట్ చేస్తాం. ఏం బండి అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ హీరో డ్యూట్ బండి మనం బోర్ చేస్తాం అని చెప్పి మీకు అంతకుముందు అయితే అప్డేట్ ఇచ్చాను, ఆల్రెడీ ఓడ తీశాను కదా. సో ఇప్పుడు ఈ బండి అయితే నేను మొత్తానికి వచ్చేసి కంప్లీట్ చేయబోతున్నానండి. సో ఎవరైనా కనుక కొత్తగా ఈ వీడియో చూసినట్టయితే ముందుగా వెళ్ళి ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. సో ఈ బండికి అయితే మనం ఏం సామాన్ వేస్తాం ఏంది అని చెప్పి మీకు ఆ వీడియో చెప్తాను చెప్పా కదండి. దీనికి వచ్చేసి మనం కనెక్టింగ్ రాడ్ అండి, ఆల్రెడీ ఈ బండి ఫుల్ బోర్ చేసిన బండి అండి. మన వాళ్ళు అయితే వేరే మెకానిక్ దగ్గర దీన్ని ఫుల్ బోర్ చేయించారంటే అండి. మన వాళ్ళు అయితే దీనికి కనెక్టింగ్ రాడ్ వేసాడు, ఇంజిన్ బేరింగ్ వేసాడు, తర్వాత పిస్టన్ కటింగ్ చేయించాడండి, తర్వాత వాల్స్ వేయించాడు, వాల్ సీల్స్, ఆయిల్ సీల్లు, చిన్న చిన్న గ్యాస్ గేట్లు అవి వేసి మొత్తానికి అయితే ఎక్కించేసాడండి. కానీ దీనికి క్లచ్ రోలర్స్ వేయలేదు, అసలు ఏమీ వేయలేదండి, సెల్ఫ్ రోలర్స్ తొక్క తోటకూర ఏమీ వేయలేదు. సో మొత్తానికి వచ్చేసి మనం అయితే ఇప్పుడు దీనికి వేద్దాం కదా అని చెప్పి బండి నీట్గా చేద్దాం కదా ఓడ చేస్తే దీనికైతే కరెంట్ రాడ్ ప్లే ఉంది, తర్వాత వచ్చేసి ఫుల్ బోర్ చేసుకోవాలి అని చెప్పి మీకు చెప్పా కదండి, ఆల్రెడీ ఆ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకో విషయం ఏంటి అంటే దీనికి గైడ్లు కూడా 2 పోయినాయండి. మరి బోర్ చేసి 5 నెలలు అవుతుందంటే మరి అంతకుముందు మెకానిక్ అసలు ఏం చూసి ఎక్కిచ్చాడో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు బోర్ చేసినప్పుడు కంపల్సరీ కూడా నేనైతేనండి, అందరి సంగతి నాకైతే తెలియదు, నేనైతే బోర్ కూడా చేశానంటే అది ఆఫ్ బోర్ పట్టిద్ది అంటే ఫుల్ కనెక్టింగ్ రాడ్ బాగుంది అనుకుంటే నేను ఆఫ్ బోర్ చేస్తానండి, లేకపోతే అస్సలే చేయను. ఎందుకంటారేమో కస్టమర్స్ ఎలా పడితే అలా తోలేస్తారండి, తోలేసి అన్న బోర్కు పోయింది కదన్నా నువ్వే చేసావు కదన్నా అంటారు. అసలు ఈ తలపడంతా మనకెందుకు, ఎందుకంటే మనం విలేజ్లో ఉంటాం కాబట్టి అండి. ఏమంటారు వచ్చి నువ్వే చేసావు కదన్నా, నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అది ఇది అనుకుంటా, ఎంత తీసుకున్నావు అంత తీసుకున్నావు. ఎందుకంటే మనం చేస్తాం తేడా కాదండి, ఎవరైనా ఒకలాగా చేస్తారు. కాకపోతే ఏంటంటే తోలతం చేత కాక కొంతమంది లోడ్ వేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో స్పీడ్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఏమైందంటే బోర్ అనేది ఫెయిల్ అయిపోద్ది. సో మన తప్పు కాదండి, అది వాళ్ళ తప్పు. సో మొత్తానికి వచ్చేసి కొంతమంది అయితే అదే సిటీల్లో అయితే ఎలా చేసినా సరే నువ్వు ఎట్ట తోలవి నేను చూసానా అని మన బోర్ చేసిన దానికి రిప్లేస్మెంట్ ఉండదు, లేకపోతే వారంటీ ఉండదు, దానికి దీనికి గ్యారెంటీలు ఏమి ఉండవు అని చెప్పి అన్నట్టు మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడతారు. సో మొత్తానికి వచ్చేసి దెబ్బగా ఉన్నట్టు సిటీలో అయితే వారం మన విలేజ్ కాబట్టి కొంచెం అటు ఇట్లో ఉంటుందండి. సో మొత్తం వచ్చేసి నేనైతే ఎప్పుడైనా సరే బండి బోర్ తీసానంటే కనెక్టింగ్ రాడ్ కొంచెం ఒక 100లో ఒక 25% ప్లే ఉంటేనే ఆఫ్ బోర్ చేస్తానండి. కనీసం ఒక 50 ఉన్నా సరే ఆఫ్ బోర్ చేయను. ఎందుకనంటే అది 50 ఏమైందంటే ఒక 5 నెలలు 6 నెలలు తోలేక 70 వచ్చింది, 75 వచ్చింది, 80 వచ్చింది. అసలు కనెక్టింగ్ రాడ్ ఏమైందంటే ప్లే ఉండటం వల్ల పిస్టన్ అనేది త్వరగా కొట్టేసిందండి ఆ ప్లేలో. సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఆఫ్ బోర్లు చెత్తారం ఇలాంటివి పెట్టుకోమండి. కస్టమర్కి అయితే నేను ముందే చెప్పేస్తాను, అన్న బండి అయితే ఓడదీసి చూస్తా, ఆఫ్ బోర్ అయితే అనుకుంటే ఆఫ్ బోర్ చేద్దాం, ఫుల్ బోర్ అయితే అనుకుంటే ఫుల్ బోర్ చేద్దాం. ఆఫ్ బోర్ అయితే ఒక 4,000, 4,500, 5,000 మధ్యలో అయింది. ఒకవేళ ఫుల్ బోర్ అయితే 9,000 నుంచి 10,000 మధ్యలో అయింది. ఇలా మనం క్లారిటీ చేస్తామండి కస్టమర్కి అయితే. మనం ఆఫ్ బోర్ చేసేద్దాం అన్నా అని చెప్పి 4,500, 5,000 అయిద్దని చెప్పి ఓడ తీసి పాడేసి పట్టాపట మళ్ళీ కస్టమర్కి ఓడ తీసాక ఫుల్ బోర్ అని చెప్పామంటే మాత్రం బాగా దెబ్బ అయిపోతాం. వారం అయితే కొంతమంది కస్టమర్లు అయితే నువ్వు 4,000, 5,000 అన్నావు కదా, నేనైతే అందుకే ఓడ తెప్పించాను, ఇప్పుడు నువ్వు 10,000 అంటే అటుకుది అది అని చెప్పి మళ్ళీ రివర్స్లో గొడవ వేసుకుంటారు. సో దానివల్ల అయితే నేనైతే ముందే చెప్పేస్తానంటే ముందు జాగ్రత్త మనం చాలా ఇంపార్టెంట్. సో దీనికైతే ఇప్పుడు మొత్తానికి వచ్చేసి మనమైతే కనెక్టింగ్ రాడ్ వేయించేసామండి. కనెక్టింగ్ రాడ్ వచ్చి ఒరిజినల్ వేయించాం. తర్వాత అయితే పిస్టన్ అయితే దీనికి అంతమంది 2.5 సైజ్ పడిందండి. 2.5 సైజ్ ఉంటే వాళ్ళు చేపించి ఇచ్చేసారు వీళ్ళకైతే. నేనైతే ఇప్పుడు మళ్ళీ 50 పడిద్దండి. 50 అంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టాండర్డ్గా ఉండదు అని చెప్పి నేనైతే దీనికి మళ్ళీ బయట వేరే బోర్గడ్డ ఒక 200 రూపాయలు తీసుకొచ్చి దీన్ని అయితే నేను మళ్ళీ కటింగ్ చేపించి తీసుకొచ్చానండి. సో మొత్తానికి వచ్చేసి 2.5 సైజ్ పడిందండి, స్టాండర్డ్ పిస్టన్ పడింది. సో ఇంకో విషయం ఏంటి అంటే గైడ్ విషయానికి వస్తే చిన్న గైడ్ పోయింది, పెద్ద గైడ్ పోయింది. దీని అమ్మ గైడ్ లేకుండా ఇలా ఎక్కిచ్చారు ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే సరే కనెక్టింగ్ రాడ్ ఎక్కిచ్చారంటే మరి ఫౌండరీలో వర్క్ చేయడం అలా కుదరలేదో లేకపోతే ఏందో మరి అలా ఎక్కిచ్చారు కాబట్టి మెకానిక్ తప్పు కాదు. కనెక్టింగ్ రాడ్ ప్లే ఉంది అంటే అది మెకానిక్ తప్పు కాదు కంపల్సరీగా. మరి గైడ్లు వేయలేదు అంటే అది కంపల్సరీ మెకానిక్ తప్పేనండి. ఎందుకనంటే ఆ గైడ్లు అనేవి కంపల్సరీ వేసుకోవాలండి. చిన్న గైడ్ పెద్ద గైడ్ 2 గైడ్లు వేసుకోవాలి. ఏ గైడ్ కొంచెం ఉన్నా సరే అసలు బండి అనేది ఏమైందంటే మీకు పికప్ అంటే ఎలాగంటే కంప్రెషన్ దిగిపోతూ ఉంటుంది, పద్దాగా కంప్రెషన్ దిగిపోతూ ఉంటుంది, లేదా ప్లగ్లు వీక్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే ఇలా ఏదో జరుగుతూ ఉంటాయండి. ఇదంతా తలపోటండి. ఎప్పుడైనా సరే మనకే గైడ్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం ప్లే ఉన్నాయి వేయించేసుకోవాలండి. మనం అయితే కొంచెం ప్లే ఉన్నాయి, మళ్ళీ దీనికి ఎందుకు మళ్ళీ మనం గైడ్లు మనం ఏ ఉండాలి ఎక్కిచ్చేసామంటే మళ్ళీ కొన్ని రోజులు తిరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ మనకు మాట వచ్చేసిద్దని చెప్పి మనమైతే సరే ఏదైతే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పి మనమైతే దీన్ని మళ్ళీ అలా చేయడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటి అంటే
దీనికి వచ్చేసి సెల్ఫ్ రోకర్స్ ఉంటాయండి, రోలర్స్. సో అవైతే బాగా అరిగిపోయినాయండి, సగానికి సగం మందం అరిగిపోయినాయి, అసలు ఏమీ లేవు. మరి మన మెకానిక్ సోదరుడు అయితే మరి చేసిన ఆయన అయితే అసలు అవి కూడా కొత్త వేయలేదండి. మరి అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు. సో ఏది చేసినా సరే కొంచెం మనం క్లారిటీగా నీట్గా చేసుకోవాలండి. సో మొత్తానికి వచ్చేసి మనం అయితే క్రాంక్ కూర్చోబెట్టేస్తాం, చూసారు కదా. క్రాంక్ కూర్చోబెట్టేటప్పుడు దీనికి అయితే ప్యాకింగ్ అయితే ఉండదండి, మనకైతే దీనికి అనాబండ్ ఉంటుంది. అనాబండ్ అయితే నేను వైట్ యూస్ చేస్తానండి, రెడ్ అయితే యూస్ చేయను. వైట్ అయితే చాలా బాగుంటుందండి, కొంచెం బాగా అతుక్కుంటుంది, అలాగే మనకు కనపడదు, ఎక్కువ శాతం కనపడదు. అదే రెడ్ అయితే గలీజ్ కనపడుతుందండి. సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఇప్పుడు అనాబండ్ కూడా ఎక్కి సెంటర్ ఎక్కిస్తాము, సైడ్ సెంటర్ స్టాండ్ కూడా ఇస్తాము. దీనికి కంపల్సరీ సెంటర్ ఒకటి తీయాలంటే కంపల్సరీ సెంటర్ స్టాండ్ ఒకటి తీయాలండి, లేకపోతే సెంటర్ అనేది ఓడదు దీనికి. సో మొత్తానికి వచ్చేసి దీనికి అయితే ఇప్పుడు మనం రింగులు ఎక్కేస్తాం, చూస్తున్నారు కదండి, పిస్టన్ రింగులు అనేవి చాలా అంటే చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలండి. ఎలా పడితే అలా ఎక్కించేసాలంటే దోలు తిరిగిపోతుంది, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా దాని జోలికి వెళ్ళమాకండి. మనం పిస్టన్లో ఎక్కించేటప్పుడు కొన్ని రింగులు బెండ్ అయిపోతూ ఉంటాయి, కొన్ని రింగులు ఏమో చికాకు అయిపోతూ ఉంటాయండి. కొన్ని రింగులు పిస్టన్ బోరు లోపల నెట్టేటప్పుడు ఏమైంది అంటే ఆ పిస్టన్ కింద ఏదైనా రింగులు బెండ్ అయిపోయి బోర్లోకి వెళ్ళిపోయి ఇక ఆ బోరు మళ్ళీ కటింగ్ చేయించుకోవాలి, పిస్టన్ పని చేయదు, బోరు పని చేయదు, అంత పెద్ద పంచాయతీ వ్యవహారం అండి. సో మొత్తానికి వచ్చేసి మనకి చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలి. దీనికి టాప్ 1 ఒకటి ఉంటుంది, టాప్ 2 ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంకో 3 మామూలుగా ఆయిల్ ఉంటాయండి రింగులు వచ్చేసి, మనం కొంచెం జాగ్రత్త ఎక్కించుకోవాలి. టాప్ 1 అనేది పైకి రావాలి, టాప్ 2 అనేది కిందకి రావాలి. సో మొత్తానికి వచ్చేసి మనం అయితే ఇప్పుడు బండి అయితే ఫైనల్గా చూస్తున్నారు కదండి. బండి కస్టమర్ అయితే బ్రదర్కి అయితే 9,000 చెప్పానండి. దీంట్లో మనం వచ్చేసి క్రాంకు, తర్వాత వచ్చేసి కనెక్టింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్లు, తర్వాత ఒక బోరు బయట కొన్నాం, తర్వాత బోర్ కటింగ్ చేయించాం, తర్వాత 2 వాల్స్ చేయించాం, 2 గైడ్లు వేయించాం, వాల్ ఆయిల్ సీల్స్, హాఫ్ కిట్, తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి అనాబండ్ ఒకటి, తర్వాత మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ ఒకటి, తర్వాత మన క్యామ్ చైన్ ఒకటి, తర్వాత ఓరింగ్ ఆయిల్ సీల్ కిట్ మొత్తం ఒకటి, తర్వాత సెల్ఫ్ రోకర్ వచ్చేసి 370 రూపాయలు ఎంఆర్పి ఉందండి. తర్వాత వచ్చేసి హెడ్ బీడింగ్ ఒకటి, తర్వాత ఇంజిన్ ఆయిల్, ఇలా A to Z మనం నీట్గా లోపల మొత్తం క్లియర్గా వేసుకుంటూ వచ్చేసామండి. తర్వాత వాటర్ వాష్ ఒకటి, గ్రిప్ కవర్లో ఒకటి, ఇలా అసలు ఈ బండి మొత్తం మనం 9,000 చేసి ఇచ్చామండి. సో మీరైతే మీరైతే నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఎందుకన్నా మరి పిస్టన్ బయట తీసుకొచ్చి మరి పాత పిస్టన్ వేసాం, మరి పాత బోరే కటింగ్ చేయించాం ఎందుకన్నా అంటే అసలుకే మామూలు పెద్ద బళ్ళకే వచ్చేసే మరి బోర్లు కొత్త సీల్ బోర్లు అయితే ఆగట్లేదని, ఎంత ఒరిజినాలిటీ బోర్ వేసుకున్నా సరే ఆగట్లేదు. మరి ఈ బండికి మరి స్కూటీ బండి తీసుకొచ్చి మరి కొత్త బోర్ వేసామంటే అసలుకే ఆగదండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తలు చెప్పినా ఇలా తోలండి, లోడ్ ఏమాకండి, 2-3 ఎక్కమాకండి, లేదా స్లోగా వెళ్ళండి చెప్పి ఎన్ని చెప్పినా సరే గుడ్డెద్దు మీద నీళ్ళు పోసినట్టేనండి, బండరాయి మీద నీళ్ళు పోసినట్టే. ఎంత పోసి చెప్పినా సరే ఎందుకంటారేమో అసలు మనం చెప్తూనే ఉంటాం, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అదే ఇక ఈ స్కూటీ అనుకోండి, ఇక సంకన ఆగిపోద్ది. మనం పెద్ద బండి అనుకోండి, గబుక్కన ఏదైనా సరే గ్లామర్ అయినా, స్ప్లెండర్ అయినా, యూనికాన్ అయినా, ఏ బండి అయినా పర్లేదు, మనం ఖచ్చితంగా పెద్ద బండ్లు అయితే టక్కన హెడ్ పేకొచ్చు, బోర్ పేకొచ్చు. కానీ స్కూటీకి పేకాలంటే మాత్రం దోల తీరిపోద్ది. ఎందుకంటే అది ఆడో బొక్కలో త్వరలో ఉంటుంది డిక్కీ కింద, దానికి దీపే హెడ్ బోర్ పేకాలంటే వామ్మో మామూలు వ్యవహారం కాదండి. అసలు దానికి డిక్కీ పేకాలి, మొత్తం ఇంజిన్ కింద నింపాలి, బాబోయ్ ఎందుకు వచ్చిన తలపోటు అసలు అనిపించింది. అందుకనే సో మొత్తం వచ్చేసి మనం ఏది చెప్పినా సరే కొంచెం జాగ్రత్తగా చెప్తాం మనం కస్టమర్ కూడా అలా చేసుకుంటారండి. సో దీనికైతే అంత ఖర్చు బయలుదేరిందండి. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళు కదా, చూసేవాళ్ళు నాకైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మనం తీసుకున్న అమౌంట్ అయితే 9,000. నేను దాని సామాను కూడా మీకు చెప్పేసాను ఆల్రెడీ. ఇంజిన్ ఆయిల్, హెడ్ ఓరింగ్, పిస్టన్ కటింగ్, బోరు, తర్వాత వచ్చేసి క్యామ్ చైన్, తర్వాత వాల్ ఆయిల్ సీల్స్, గ్యాస్ గేట్లు, తర్వాత వచ్చేసి మన మ్యాగ్నెట్ కార్ప్ ఆయిల్ సీల్, తర్వాత బేరింగ్ ఒకటి, ఇంజిన్ ఆయిల్ ఒకటి, చిన్న చితక పనులు మొత్తం మనం చేస్తున్నామండి. సో ఇంకో విషయం ఏంటి అంటే దీనికి వచ్చేసి మొత్తం కలిపి 9,000 చెప్పారు కదా మీకు. 9,000 రీజనబుల్లా కాదా, మీ ఏరియాలో ఎంత ఉంది ఏంటి, అది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఇంకో విషయం, ఇదైతే మనం హెడ్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో, మామూలు చిన్న హెడ్ అయితే ఘోరంగా చిన్నగా ఉంది. ఆ హెడ్కి అయితే మనం ఎక్కించుకొని వాళ్ళు నీట్గా టైమింగ్లో పెట్టుకొని ఎక్కించేసుకొని తర్వాత వచ్చేసి వాల్ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఎంత రచ్చ ఉందో. తర్వాత వచ్చేసి హెడ్ డోరింగ్ అనాబండ్ వేసుకొని హెడ్ డోరింగ్ ఎక్కించుకొని మళ్ళీ ఆయిల్ ఎత్తుతుందా లేదా ఎప్పుడైనా సరే అండి కంపల్సరీ కూడా ఏ బండి బోర్ చేసినా సరే, స్ప్లెండర్ చేసినా, ప్లాటినా చేసినా, యూనికాన్ చేసినా, అసలు ఏ చేసినా సరే, ఈ పల్సర్ చేసినా, ఏ బండికైనా సరే ఎప్పుడైనా సరే మనం చెక్ చేసుకోవాలండి. ఏదైనా సరే మనకి పరిస్థితి ఏంది, ఏదైనా బరువు కదండి మొత్తం చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ బళ్ళు మొత్తం అండి స్ప్లెండర్ అయినా, గ్లామర్ అయినా, ప్యాషన్ అయినా, ఏ బళ్ళు అయినా సరే బండి బోర్ చేసినప్పుడు ఆయిల్ ఎత్తుతుందా లేదా, దాని అవ్వారం ఏంటి, దానికి అదేంటి అన్నీ తెలుసుకోవాలి. మనం అడ్డదిడ్డంగా ఎక్కించేసేది అడ్డదిడ్డంగా వదిలేసామంటే మాత్రం
అది ఆయిల్ ఎత్తదో బాబోయ్ తలపోటు. మళ్ళీ ఆయిల్ ఎత్తకపోతే పిస్టన్ సీజ్ అయిపోద్ది. పిస్టన్ సీజ్ అయిపోయిందంటే మళ్ళీ హెడ్ ఒకటి తీయాలి, బోర్ ఒకటి తీయాలి. పిస్టన్ ఒకటే సీజ్ అయితే పర్లేదు, కనెక్టింగ్ రాడ్ కూడా సీజ్ అయిపోతే దోల తీరిపోద్ది. మామూలు దోలది కాదండి. మళ్ళీ అదంతా ఓడ చేసుకుని కూర్చోవాలంటే వామ్మో మామూలు రచ్చ కాదు. దీనికైతే మనం మొత్తం ఏది చేసినా నీట్గా చేయాలి, ఏది చేసినా సరే మంచిగా చేయాలని చెప్పి కస్టమర్కి అయితే ఇలా చేస్తామండి. కొంచెం మనకి అమౌంట్ అనేది తక్కువైనా పర్లేదు, మనకి మిగలకపోయినా పర్లేదు. ఒక 2-3 వేలు మిగిలే కాడ ఒక 1000 రూపాయలు మిగిలినా పర్లేదు. కాబట్టి మనకి క్వాలిటీ అనేది చాలా ముఖ్యం కాబట్టి అలా చేస్తామండి. సో ఇంకో విషయం దీనికైతే మనం అంతకుముందండి ఈ అన్నీ ఓడ తీసుకోవాలంటే బిట్లు పెట్టుకొని, రెంచీలు పెట్టుకొని, సపోర్ట్ రాడ్లు పెట్టుకొని వామ్మో మామూలు తలపోటు కాదు. ఇవన్నీ ఉడకాలి. ఇప్పుడైతే మన దగ్గర మోటార్ ఉంది కదండి బుజ్జి. సో మన అదే మిషన్ ఉంది కదా, ఏదో ఒకటి తీయాలన్నా సరే, ఏ చేయాలన్నా సరే రప్ప ఊడిపోతుంది, రప్ప ఎక్కేస్తుంది. ఎంత మంచిగా ఉంది అయితే. సో మొత్తానికి అయితే మన ఛార్జింగ్ చాలామంది అడుగుతున్నారు, ఛార్జింగ్ ఎన్ని రోజులు వస్తుందన్న ఇదన్నా అంటున్నారు. ఛార్జింగ్ అయితే 3-4 రోజులు వస్తుందండి మిషన్ వచ్చేసి. ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది మన వీడియోలు చూస్తున్నారండి. మరి చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి గురు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మీరు సపోర్ట్ చేస్తారనే కదా నేను ఎంత కష్టపడుతుంది. ఒక టైం వచ్చేసి దగ్గరగా 12 అయిపోతుందండి. 12 అవుతుంది, షాప్ కాడే 10:30 అయిపోయింది నాకు. 12 అయిపోయినా సరే రేపటి కోసం, రేపు పొద్దున్న కోసం మనం ఏదో ఒక వీడియో పెట్టాలి. ఎందుకంటే మన వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తారు అన్న ఒక ఉద్దేశంతో అయితే నేనైతే ఇలా చేస్తున్నాను. సో ఇంకో విషయం నేనైతే ఎయిర్ ఫిల్టర్ చేస్తాను కదండి, ఎయిర్ ఫిల్టర్ అయితే ఘోరంగా అయిందంటే కస్టమర్ అయితే కొన్నకాడి నుంచి అసలు వేయలేదంట. మళ్ళీ మనం ఎందుకు మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతామని చెప్పి మనమైతే ఎయిర్ ఫిల్టర్ కూడా కొద్ది వేసేసాము. సో మొత్తానికి వచ్చేసి దీనికైతే బాగా చికాకుగా ఉందండి. దుమ్ము చూస్తున్నారు కదా ఎంత వస్తుందో. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇది కొత్తదేనండి బాబు, ఎన్నో రోజులు అవ్వలేదు. మళ్ళీ కొత్తది వేద్దాం అన్న టైంకి మళ్ళీ ఎందుకు కొత్తది వేయడం, కస్టమర్కి మనం ఆల్రెడీ ఇంతని చెప్పాం, మళ్ళీ మనం కొత్తది వేసామంటే మళ్ళీ ఇబ్బంది పడాలి. కస్టమర్ ఏమో ఏమంటాడో ఏందో అన్న ఒక ఇంకో ఉద్దేశంతో కూడా వేయడం మానేసాను. వేసేసని చెప్పేది ఎందుకైతే మీకు అంటే యాక్చువల్గా నాకైతే నిద్ర బాగా వస్తుందండి. అసలు నిద్రలో ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను, ఏంది నాకైతే అర్థం కావట్లా. బండి అయితే ఫైనల్గా అయిపోయిందండి. ఇంజిన్ బీటింగ్ కూడా, ఇంజిన్ కండిషన్ కూడా నెంబర్ 1 ఉంది. సో మొత్తం ఈ వీడియో కనుక కొత్తగా చూసినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొంచెం చాలా కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడ్డ వాళ్ళు కొంచెం ఫలితం ఇవ్వండి అయ్యా, లేకపోతే చాలా కష్టం ఇవ్వాలి అయితే. సో